హాయ్ అందరికీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే సెట్ దోశల్ని ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ అటుకులు, 1 కప్ బొంబాయి రవ్వ వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో అరకప్పు దాకా పెరుగు ఇష్టపడకపోతే బేకింగ్ సోడాని వేసేసుకొని మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోనే తగినన్ని వాటర్ని వేసుకోండి. దోశ పిండి బ్యాటర్ వచ్చే వరకు మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మందపాటి కడాయిని పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఈ పిండిని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడిగా సర్వ్ చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.